నమస్తే అండి. ఈ వీడియోలో మనము ఎకానమీకి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఆగస్ట్లో వచ్చిన అప్డేట్. ఇది మీకు ఇండియన్ ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉన్న పాయింట్ ఇన్ న్యూస్. అంటే మీకు ఇండియన్ ఎకానమీ కింద రావచ్చు లేదా కరెంట్ అఫైర్స్ కింద రావచ్చు, కానీ ఎకానమీకి సంబంధించింది. గవర్నమెంట్ రీసెంట్గా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఒక 12 ఇండస్ట్రియల్ సిటీస్ని కాన్స్టిట్యూట్ చేస్తాము 23,000 ఆడ్ బడ్జెట్తో, 23,000 crores బడ్జెట్తో అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. బేసిక్గా ఇండస్ట్రియల్ నోడ్స్ అన్నది నోడ్స్ కానీ సిటీస్ కానీ ఒక 12 కొత్త ప్రాజెక్ట్ ప్రపోజల్స్ని అప్రూవ్ చేసింది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. దీన్ని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డెవలప్ చేయబోతున్నారు. బడ్జెటరీ అలొకేషన్ వచ్చేసి 28,602 crores. మీరు ఈ పర్టిక్యులర్ అప్డేట్కి సంబంధించి కంపల్సరీగా 12 న్యూ ప్రాజెక్ట్ ప్రపోజల్స్, వాటి పేర్లు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అండ్ ఎంత బడ్జెట్ 28,602 crores బడ్జెట్, ఇవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఈ అప్డేట్ ఇండస్ట్రీస్ అన్న టాపిక్ కింద వస్తుంది. అలాగే ఈ 12 ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 10 states కవర్ చేస్తాయి. 6 మేజర్ ఇండస్ట్రియల్ కారిడోర్స్ మీద లొకేట్ అయి ఉన్నాయి. ఆ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవి 12 ఉంటాయి చూడండి. కుర్పియా ఉత్తరాఖండ్, రాజ్పురా పటియాలా, దిగి మహారాష్ట్ర, పలక్కడ్ కేరళ, ఆగ్రా అండ్ ప్రయాగ్రాజ్ అండ్ యూపీ, గయా బీహార్, జహీరాబాద్ అండ్ తెలంగాణ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తెలంగాణ. ఎందుకంటే తెలంగాణలో NIMZ కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ అవుతుంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, NIMZ ఇండస్ట్రియల్ పాలసీ కింద అది కూడా ఇక్కడే ప్రతిపాదించబడింది. తర్వాత ఏపీకి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏపీలో 2 ప్లేసెస్ని ఐడెంటిఫై చేశారు. ఉర్వకల్ ఒకటి, పర్తి ఒకటి, దాని తర్వాత జోధ్పూర్, పాలి, రాజస్థాన్. సో మనకి 12 ప్లేసెస్ కంపల్సరీగా గుర్తుండాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే NICDP అంటున్నాం కదా. ఈ NICDP అంటే ఏంటి, దాని మెయిన్ పర్పస్ ఏంటి? NICDP అన్నది ఇండస్ట్రియల్ ఇకోసిస్టమ్, అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని ఫోర్సీ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్. బేసిక్గా ఈ ప్రోగ్రామ్ కింద ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడము, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమకూర్చడం. ఎందుకంటే ఇండస్ట్రీస్కి మెయిన్గా కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎప్పుడైనా ఇండస్ట్రియల్ గ్రోత్ ఎట్లుంటుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉంటే, అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ సింపుల్ యాజ్ ప్రాపర్ రోడ్ ఉండాలి, ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, స్టోరేజ్ ఫెసిలిటీ ఉండాలి. యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి అక్కడ స్పేస్ ఉండాలి. సో స్పేస్ అంటే మనకి వాళ్ళకి ప్లేస్ కావాల్సి వస్తుంది. ప్లేస్ అడిక్వేట్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, ఇవన్నీ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలి. సో ఇవన్నీ ఉండేటట్టు చూడడానికి NICDPని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ కింద చాలా చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. అయితే ఇక్కడ మనకు ఒక టార్గెట్ ఉంది. టార్గెట్ ఏంటంటే $2 trillion ఇన్ ఎక్స్పోర్ట్స్ బై 2030. మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి అంటే మనం $2 trillion ఎక్స్పోర్ట్స్ 2030 లాగా 2030 ఇయర్ వరకు చేసేటట్టు ఉండాలి. ఈ టార్గెట్స్ కూడా మీకు ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతారు. సో ఈ టార్గెట్స్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ డేటా మొత్తం నేను PIBAR నుండి తీసుకున్నా. సో అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ నుండే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. అయితే ఇక్కడ దీని హైలైట్స్ ఏంటి, ఈ ప్రాజెక్ట్, ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ వల్ల ఈ సిటీస్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇండస్ట్రియల్ సిటీస్ ఒకటేమో స్మార్ట్ సిటీస్ విత్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి కార్నర్ స్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది జరగదు. సో ఈ సిటీస్ని స్మార్ట్ సిటీస్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేటట్టు చూస్తారు. దీంట్లో అహెడ్ ఆఫ్ డిమాండ్, ప్లగ్ అండ్ ప్లే, వాక్ టు వర్క్, ఇట్లాంటి కాన్సెప్ట్స్, అంటే దగ్గర ఎంప్లాయీస్ ఉండడానికి మంచి ఫెసిలిటీస్, ప్లగ్ అండ్ ప్లే, టెక్నాలజీ సౌండ్గా ఉండేటట్టు. మనం ముందు ఇండస్ట్రీకి ఏం అవసరం ఉండొచ్చు ఫ్యూచర్లో అన్నది యాంటిసిపేట్ చేసి ఆ ప్రొవిజన్స్ని ప్రొవైడ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ ఉంటుంది ఇండస్ట్రీస్ థ్రైవ్ అవ్వడానికి. సెకండ్ హైలైట్ వచ్చేసి
పిఎం గతి శక్తి ప్లాన్ కి అనుబంధంగా ఉంది ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్. అది సెకండ్ హైలైట్. థర్డ్ హైలైట్ వచ్చేసి వికసిత్ భారత్, విజన్ ఫర్ వికసిత్ భారత్. మనం వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియా 2047 వరకు వికసిత్ భారత్ అంటున్నాం. ఆ వికసిత్ భారత్ ఆబ్జెక్టివ్ కి కూడా అలైన్ అయి ఉంది. మీకు క్వశ్చన్స్ దీని మీద ఎట్లా వస్తాయంటే, దిస్ ప్రోగ్రామ్ is in line with or is aligned with which of the following objectives of the government of India. వికసిత్ భారత్ వస్తుంది, దాని తర్వాత పిఎం గతి శక్తి వస్తుంది. అందుకనే ఇవన్నీ తెలియాలి, అట్లీస్ట్ తెలియాలి. నేను డీటెయిల్స్ కంప్లీట్గా ఎందుకు ఇచ్చానంటే గ్రూప్ 1 స్టూడెంట్స్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్, అందుకనే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. అదర్వైజ్ మీకు ఈ పాయింట్స్ అయితే తెలియాలి. దాని తర్వాత ఎకనామిక్ ఇంపాక్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఈ ప్రోగ్రామ్ వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రియల్ సెక్టర్ని మనము మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఇండస్ట్రియల్ సెక్టర్ కని అంటాం. స్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మల్టిప్లయింగ్ ఎఫెక్ట్ అంటే ఎంప్లాయ్మెంట్ మీద. ఉదాహరణకి నేను ఒక కార్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కార్ కంపెనీ స్టార్ట్ చేస్తే కార్లో ఫిట్ చేసే నట్స్ బోల్స్ నుండి మొత్తం ఇంజన్, సీట్లు, సీట్ కవర్లు అన్నీ నేను మ్యానుఫ్యాక్చర్ చేయను. కార్లో సంబంధించిన మేజర్ ఇది మెకానిజం ఏదైతే ఉంటుందో దాని మోటార్ వరకు నేను చేస్తాను. మిగతా పార్ట్స్ అన్ని నేను ప్రొక్యూర్ చేస్తాను. నాకు సీట్స్ ఒకరు మ్యానుఫ్యాక్చర్ చేసేస్తారు, సీట్ కవర్స్ ఇంకో దగ్గర నుండి ప్రొక్యూర్ చేస్తాను, నట్స్ అండ్ బోల్స్ ఇంకొకరి దగ్గర నుండి ప్రొక్యూర్ చేస్తాను, వీల్స్ ఇంకో కంపెనీ నుండి వస్తాను. అంటే ఒక కారు మ్యానుఫ్యాక్చరర్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తే ఒక నట్ అండ్ బోల్ట్ కంపెనీ వస్తుంది, ఒక వీల్స్ కంపెనీ వస్తుంది, ఒక సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వస్తుంది. ఒక్క జాబ్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇంకొక 4-5 జాబ్స్ని క్రియేట్ చేస్తుంది. దీన్ని మనం మల్టిప్లయర్ ఎఫెక్ట్ అని అంటాం. సో అందుకనే ఇండస్ట్రియల్ సెక్టర్ పిక్ అవ్వాలి. చైనా ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉండడానికి ఒక మేజర్ రీజన్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా చాలా స్ట్రాంగ్. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ సెక్టర్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఎకనామిక్ వయబిలిటీ, స్టెబిలిటీ వస్తాయి. అందుకనే ఇవి మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ ఇచ్చింది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, విత్ అన్ ఎస్టిమేటెడ్ 1 million డైరెక్ట్ జాబ్స్, ఇవి డైరెక్ట్ జాబ్స్, 3 million ఇండైరెక్ట్ జాబ్స్. ఇవన్నీ యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఇండైరెక్ట్ జాబ్సే అయితే. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయింది, అక్కడికి ఒక 10,000 మంది 20,000 మంది పనికి వస్తున్నారు అంటే చుట్టుపక్కల చిన్న చిన్న బిజినెస్లు అన్నీ స్టార్ట్ అవుతాయి కదా. టీ స్టాల్ స్టార్ట్ అవుతుంది, టిఫిన్ సెంటర్ స్టార్ట్ అవుతుంది, మీల్స్ స్టార్ట్ అవుతాయి, హాస్టల్స్ స్టార్ట్ అవుతాయి, ఒక జనరల్ స్టోర్, ఒక మెడికల్ స్టోర్, ఒక హాస్పిటల్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇండైరెక్ట్ గా ఇన్ని మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతాయి దీనివల్ల. సో దీని బెనిఫిట్ లో ఇంకో పాయింట్ యాడ్ చేసింది ఏంటంటే ఎకనామిక్ ఇంపాక్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. దాని తర్వాత కమిట్మెంట్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇవన్నిటినీ గ్రీన్ ఫీల్డ్ టెక్నాలజీస్, గ్రీన్ టెక్నాలజీస్ తోని డెవలప్ చేస్తారు కాబట్టి ఇది ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది, సస్టైనబుల్ ఉంటుంది. ఎక్కువ మటుకు టెక్నాలజీ, స్పెషలీ గ్రీన్ టెక్నాలజీతో వీటిని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఎన్ఐసిడిపి గురించి తెలియాలి. ఎన్ఐసిడిపి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండస్ట్రియల్ సిటీస్ని డెవలప్ చేయడం. స్మార్ట్ సిటీస్ ఎట్లా డెవలప్ చేస్తారో, ఇంతకుముందు స్మార్ట్ సిటీ మిషన్ ఉండింది, కంటిన్యూ అవుతుంది. అట్లాగే ఆ లైన్స్లోనే ఇండియాలో ఇండస్ట్రియల్ సిటీస్ని డెవలప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో మీకు ఫస్ట్ క్వశ్చన్, దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్పసెస్ అంటే టు డెవలప్ ఇండస్ట్రియల్ సిటీస్, అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఈ ప్రోగ్రామ్ని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, దాన్ని NICDIT అంటారు. ఈ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఇది ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్, DPIIT అంటాము. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. మీకు ఎట్ టైమ్స్ ఇనిషియేటివ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అడుగుతారు. ఆ టైంలో మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. సో ఇక్కడి వరకు నేను చెప్పిన పాయింట్స్లో మీరు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ 12 ప్రాజెక్ట్స్, ఎంత బడ్జెటరీ కాస్ట్, ప్రోగ్రామ్ పేరేంటి, ఎన్ని స్టేట్స్ కవర్ చేస్తున్నాయి 12 ప్రాజెక్ట్స్, ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ కి సంబంధం ఉంటుంది, ఎక్కడెక్కడ ఉన్నాయి 12 ప్రాజెక్ట్స్, స్పెషలీ ఏపీ అండ్ తెలంగాణ ఇంపార్టెంట్, ఏపీపీఎస్సీకి, టీఎస్పీఎస్సీకి. దాని తర్వాత ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్, స్మార్ట్ సిటీస్, కనీసం హెడ్లైన్స్ అయినా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ప్రోగ్రామ్ వల్లే ఏవేవి బెనిఫిట్స్ ఉంటాయి అని ఈ పాయింట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లీస్ట్ ఆ హెడ్లైన్స్ ఇక్కడి వరకన్నా గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓకే, దాని తర్వాత మనకి బ్యాక్ డ్రాప్ లో ప్రోగ్రామ్ గురించి తెలియాలి. ప్రోగ్రామ్ యొక్క
ముఖ్య ఉద్దేశం ఇండస్ట్రియల్ సిటీస్ ని డెవలప్ చేయడం. దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది. ఇక్కడి వరకు ఇది అయిపోయింది. అయితే మనం ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నాం కదా, ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ లో 11 ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నారు 4 phases లో. 2024-25 లోపు ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. దీంట్లో ఏపీకి తెలంగాణకి సంబంధించిన ప్రాజెక్ట్స్ మనకు 100% తెలియాలి. అదర్వైజ్ కూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ విత్ ద టార్గెట్ ఇయర్ ఆఫ్ 2024-25 అన్నప్పుడు వాటి పేర్లు తెలియాలి. 11 ప్రాజెక్ట్స్ పేర్లు ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ విత్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ యాజ్ phase 1. అంటే ఈ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళు డెవలప్ చేసేది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఇది ఏపీకి ఇంపార్టెంట్. లైక్ వైజ్ బెంగళూరు ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సిబిఐసి టు కొచ్చి వయా కోయంబత్తూర్. తర్వాత ఇవి మనకి ఇంపార్టెంట్. హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఈ 3 తెలంగాణ టీజీపీఎస్సీకి. తర్వాత ఒడిషా ఎకనామిక్ కారిడార్, ఢిల్లీ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్. ఇవి డెవలప్ అవుతున్నాయి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ కింద. ఇప్పుడు ఫోకస్ అయితే 11 ప్రాజెక్ట్స్ మీద ఉంది. సో ఇది ఇండస్ట్రియల్ నోట్స్ సంబంధించింది. ఇది మీకు ఇంపార్టెంట్ ఎకానమీకి సంబంధించిన అప్డేట్ కాబట్టి కంపల్సరీగా ఈ పీపీటీ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీరు కన్సైజ్, నేను చెప్పిన పాయింట్స్ అంటే మీరు పీపీటీలో ఉన్న ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏవైతే పాయింట్అవుట్ చేసి ఇవి అడుగుతారు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయని చెప్తున్నానో ఆ పాయింట్స్ మాత్రం కంపల్సరీగా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.